నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. పవిత్రమైన వివాహ బంధం 7 అడుగుల 100 ఏళ్ల ప్రయాణం. ఇప్పుడు దాని అర్థమే మారిపోతుందా? పెళ్లిళ్ళు 3 నాళ్లకే పెటాకులైపోతున్నాయా? చిన్న కారణాలకి విడిపోతున్నారా? 3 ముళ్ళు తెగేదాకా తెంచుకుంటున్నారా? డైవర్స్ కేసులు పెరగడానికి రీజన్ ఏంటి? డైవర్స్ కేసులు ఏటేటా పెరుగుతున్నాయి. పెళ్లైన ఏడాదికో 2 ఏళ్లకో కొన్ని జంటలు విడిపోతున్నాయి. సిల్లీ రీజన్స్కే వివాహ బంధం బీటలు వారుతోంది. అసలు డైవర్స్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? విడిపోవడానికి కారణాలేంటి? పవిత్ర బంధమే భారమైపోతుందా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట, జీవితాంతం కలిసుంటామంటూ 7 అడుగులు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోందా? కొందరు సోలో బతుకే సో బెటర్ అనుకుంటున్నారా? సిల్లీ రీజన్స్కే డైవర్స్ తీసుకునే ట్రెండ్ పెరిగిందా? ఏటేటా విడాకుల కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? పరిస్థితులు తెగేదాకా ఎందుకొస్తున్నాయి? వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఘట్టం. ఎంతో వైభవంగా వేడుక జరుగుతుంది. జీవితమంతా కలిసి ఉండాలని అగ్ని సాక్షిగా 7 అడుగులు వేస్తారు. నీకు నేను నాకు నువ్వే లోకమంటూ పవిత్ర బంధంతో ఒక్కటవుతారు. అందుకే వివాహ బంధానికి ఎంతో విశిష్టత ఉంది. కానీ కాలం మారింది, లైఫ్ స్టైల్ మారింది. సర్దుకుపోతేనే సంసారం 100 ఏళ్లు సంతోషంగా ఉంటుంది. ఈ సర్దుకుపోయే పదం కొందరి లైఫ్ స్టైల్ డిక్షనరీలో లేనట్లుంది. చిన్న చిన్న కారణాలకు గొడవలు, మనస్పర్ధలు, ఒకరిపై మరొకరికి అనుమానాలు, ఈగో ప్రాబ్లమ్స్ వెరసి డైవర్స్కు దారితీస్తున్నాయి. ఇక కలిసి ఉండలే బాబోయ్ అంటూ కోర్టు మెట్లెక్కుతున్నారు. కొన్ని కేసులు కౌన్సిలింగ్తో ఆగితే ఇంకొన్ని కేసులు డైవర్స్ వచ్చేదాకా నడుస్తున్నాయి. రోజూ తన్నుకు చచ్చేదానికంటే సోలో బతుకే సో బెటర్ అనుకుంటున్నారు కొందరు. కలహాల కాపురం కంటే విడిపోయి ప్రశాంతంగా ఉండటమే మేలు అనుకుంటున్నారు మరికొందరు. లైఫ్ జర్నీ ట్రబుల్ జర్నీగా మారినా పిల్లల కోసమైనా అడ్జస్ట్ అవుతూ కలిసి బతికేద్దామనుకుంటున్నారు ఇంకొందరు. ఇలాంటి వాళ్ళు కూడా ఓ స్థాయి దాటిందంటే విడాకుల రూటే వెతుకుతున్నారు. దేశంలో విడాకుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్లో విడాకుల గ్రాఫ్ ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా పెరిగింది. వివాహ వ్యవస్థ కొద్ది కొద్దిగా విచ్ఛిన్నం అవుతోందని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చిన గణాంకాల ప్రకారం 2000 సంవత్సరం నుంచి 2 రెట్లు పెరిగాయి. నిజానికి విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణాలలో గృహహింస, వరకట్న వేధింపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు పరస్పర విభేదాలు, అవగాహన లేకపోవడం, సాన్నిహిత్యానికి తగిన సమయాన్ని కేటాయించలేకపోవడం, ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోవడం, ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యలు, వీటి వల్ల ఎక్కువగా జంటలు విడిపోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఒకప్పుడు ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో విడాకుల రేటు చాలా తక్కువగా ఉండేది. దానికి ప్రధానమైన కారణం మన వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉండటమే. దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గృహహింస, వరకట్నం వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవడం చూస్తుంటే ఒక జంట విడిపోవడానికి ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాలలో ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా విడిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా జంటలు తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువగా కలిగి ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్కి గుడ్ బై చెబుతున్నట్లుగా సామాజికవేత్తలు చెబుతున్నారు. ఏమైనా డిస్ప్యూట్ వచ్చింది ఫ్యామిలీలో అంటే డివోర్స్ అనే ఆప్షన్కి వెళ్ళరు. కానీ ఇది ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కోర్ట్ అన్న డివోర్స్ అన్ననే చూసుకుంటున్నారు. సో బేసిక్గా అర్బన్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఈ ఫ్యూ ఇయర్స్ లోపల డివోర్స్ మ్యాటర్స్ 50 to 60% ఇంక్రీజ్ అయినాయి. అలానే రూరల్ ఏరియాస్లో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ కోసము ఒక పెద్దవారి ముందు కూర్చొని ఆ డిస్ప్యూట్ ఏముందో సాల్వ్ చేసుకున్న ఇంటెన్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్గా డివోర్స్ అనే వెళ్తున్నారు. ఈ డివోర్స్ కూడా కంటెస్టింగ్ డివోర్స్ వద్దు మాకు, ఇంకా మేము మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కొనే వెళ్తాము, మేము కోర్టుల చుట్టూ తిరగలేము, మాకు ఇమీడియట్గా డివోర్స్ కావాలా ఇప్పుడు అంటే ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మేము వేరే వాళ్ళు చేసుకోవడానికి మాకు టైమ్, హెల్త్, ఏజ్ అన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు. ఈ మధ్య పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్న జంటలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక కలిసి బతకడం కష్టం, విడాకులు ఇచ్చేయండి అంటూ నవదంపతులు కూడా కోర్టుల మెట్లెక్కుతున్నారు. పెళ్లిని పెటాకులు చేసుకుంటున్నారు. పెళ్లైన కొంతకాలానికి అపోహలు పెరిగిపోయి విడిపోయే స్టేజ్కొచ్చేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహమైన, ప్రేమ వివాహమైన సెపరేట్ అవుతున్న జంటలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు జిల్లా కోర్టులలో అత్యధికంగా విడాకులకు సంబంధించిన కేసులే ఉంటున్నాయి. విడిపోవడానికి కారణాలు పెద్దగా కనిపించకపోయినా మనస్పర్ధలు జంటల మధ్య అగాధాలను మరింత పెంచుతున్నాయని కొంతమంది సామాజికవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని జిల్లా కోర్టులో ఒక రోజులో విడాకుల సంఖ్య 1-2 ఉంటే ఈ మధ్య అవి 10ల సంఖ్యలో ఉంటున్నాయని అడ్వకేట్లు చెబుతున్నారు. భార్యాభర్తలిద్దరూ విద్యావంతులు, మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేయడం కామన్. కొన్ని కుటుంబాలలో మహిళలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తామని ఆడవాళ్లు ముందుకొస్తున్నారు.
అందుకు భర్త ఒప్పుకోకపోవడంతో మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగస్తులైతే పని ఒత్తిడి కారణంగా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ఈగోలు ఎక్కువై విడాకులకు సిద్ధమవుతున్నారు. ఆడవాళ్లు మగవారితో సమానంగా పనిచేస్తున్న క్రమంలో పురుషాధిపత్యాన్ని అంగీకరించలేని పరిస్థితి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలకు ఆధిపత్యం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొన్ని కుటుంబాలలో వ్యసనాలకు బానిసైన భర్తలు భార్యల సంపాదనపై ఆధారపడడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. వ్యసనాల నుంచి బయటపడలేని భర్తల నుంచి విడిపోయి సంతానాన్ని కూడా తమతో తీసుకువెళుతూ కుటుంబ భారాన్ని మొత్తం ఆడవాళ్లే చూసుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ సంసారాల్లో సంక్షోభానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆడవాళ్ళు సంపాదించకపోతే సంసారాలు నడవు. కానీ సంపాదించే ఆడవాళ్ళ మీద కూడా ఏ రకమైన ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి సిద్ధపడని మనస్తత్వాలు ఏవైతే ఉన్నాయో, మనస్తత్వాలు అంటున్నానంటే నేను ఆ పెత్తనాలు చేసే ఆడాళ్ళ మగాళ్ళని ఇద్దరిని అంటున్నా. ఇది ఆడమగకి సంబంధించిన విషయం కాదు, మనస్తత్వానికి సంబంధించిన విషయం. ఈ ఆధిపత్య మనస్తత్వాన్ని మార్చుకోకపోతే సంసారాలు విచ్ఛిన్నం అవుతాయి. ఆడవాళ్ళు సుదీర్ఘకాలంగా సంసారము పిల్లలు అని భరించడానికి ఒకప్పుడు భరించారేమో కానీ ఇప్పుడైతే కొంతకాలం భరిస్తారు, ఆ తర్వాత వద్దులే అనుకుంటారు. నేను కూడా బతకాలి కదా అనుకుంటారు. ఇది చట్టాల ప్రభావం కావచ్చు, వాళ్ళ ఇండిపెండెన్సు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, ఇవన్నీ ఇందులో పనిచేస్తాయి. ఈ మధ్య కాలంలో వారానికి 7-8 జంటలు విడాకుల కోసం వస్తున్నాయని అంటున్నారు కౌన్సిలర్స్. వారిలో కొందరు కౌన్సిలింగ్తో వెనక్కి తగ్గుతుంటే చాలామంది మొండిగా విడిపోవడానికే పట్టుబడుతున్నారని చెబుతున్నారు. కొందరి విడాకులకు కారణాల్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది. చదువుకున్నారు, సంపాదిస్తున్నారు, మీకేం తక్కువ అంటూ వారు రెచ్చగొడుతూ ఉండడంతో పరిస్థితులు తెగేదాకా వస్తున్నాయి. కుటుంబ విలువలు, సంబంధాలు తగ్గిపోవడం, పరస్పర అవగాహన, ఆకర్షణ లేకపోవడం, అనుమానాలు పెరగడం వంటివి విడాకులకు దారితీస్తున్నాయి. పరస్పరం తప్పులను ఎత్తిచూపకుండా ఉండటం, పాత విషయాలను పదే పదే ప్రస్తావనకు తేకపోవడం, గొడవల్లోకి తల్లిదండ్రులు, తోబుట్టువులను తీసుకురాకుండా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే దంపతుల మధ్య సర్దుబాటుకు అవకాశాలుంటాయని సూచిస్తున్నాయి కౌన్సిలింగ్ సెంటర్లు. ఇంత కష్టపడుతూ ఇంత నష్టాన్ని భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు అనేది ప్రపంచవ్యాప్తంగా స్త్రీలందరూ ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారు, అక్కడ కూడా సింగిల్గా ఉండి జీవితాన్ని నడపగలుగుతున్నారు. మన భారతదేశంలో మనం కూడా ఎందుకు ఉండకూడదు అని దే ఆర్ టేకింగ్ ద ఛాలెంజెస్ అండ్ దే ఆర్ లీవింగ్ ఇట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఈ చదువుల కారణంగా అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఎట్లా ఉండాలి, ఏ ఆలోచన ద్వారా ఇద్దరు కలిసి జీవించవచ్చు అనే లైఫ్ స్కిల్స్ ఇద్దరిలో కొరబడుతున్నాయి. అది కూడా వాళ్ళిద్దరిని కలిసి జీవించే క్రమంలో వచ్చే ఛాలెంజ్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే విషయాల పట్ల కూడా వాళ్ళకు సరైన అవగాహన, సరైన ట్రైనింగ్ లేకపోవడం మూలన వాళ్ళు ఏదైనా ఛాలెంజ్ వస్తే దాన్ని తట్టుకొని నిలబడి ముందుకెళ్ళడం ఆలోచన వదిలేసి ఈ ఛాలెంజ్ వచ్చింది కాబట్టి దీనికి సొల్యూషన్ ఉండదు, మనం ఒకటే సపరేట్ కావడమే దీనికి మార్గం అని ఈజియెస్ట్ మెథడ్ చూజ్ చేసుకోవడం రెండో పర్సన్. మరోవైపు కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగే మాటల యుద్ధం, బంధువులు, సన్నిహితులు ఇచ్చే ఉచిత సలహాలు బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయంటున్నారు సైకాలజిస్టులు. ఇటీవల 50 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. స్త్రీ పురుషుల్లో ఆర్థిక స్వేచ్ఛ, ప్రపంచ సంస్కృతులు ఎందుకు కారణమవుతున్నాయంటున్నారు. కలిసున్నంతసేపు బిందాస్ లైఫ్, కొంచెం తేడా వస్తే మాత్రం డిష్యం. ఇలా చిన్నగా మొదలైన గొడవలు చివరకు విడిపోయేదాకా వెళుతున్నాయి. దేశంలో కొన్నేళ్లుగా డైవర్స్ కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. ఇందులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఎంతో గ్రాండ్గా పెళ్లి చేస్తున్న పేరెంట్స్ పిల్లలు విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నారా? దేశంలో డైవోర్స్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత 2 దశాబ్దాల్లో విడాకుల శాతం గణనీయంగా పెరిగింది. ఎన్నో జంటలు పెళ్లైన 1-2 ఏళ్లకే విడాకులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు సెలబ్రిటీలు, సంపన్న వర్గాల్లోనే కొంతవరకు కనిపించిన ఈ ట్రెండ్ ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ కామన్ అయిపోయింది. కలిసినంతసేపు బిందాస్ లైఫ్ గడిపేస్తున్నారు. కొంచెం తేడా వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు. సమస్య చిన్నదే అయినా వారికి ఆ సమయంలో పెద్దగా కనిపిస్తుంది. ఇలా రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. తగ్గేదే లే అంటూ ఎవరికి వారు ఓ రేంజ్లో విరుచుకుపడుతూ ఉంటారు. అడ్జస్ట్ అయితే అలా ముగిసిపోయేదానికి తెగేదాకా లాగి లైఫ్ జర్నీని రిస్క్లో పడేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొందరు పెద్దలు సర్ది చెబితే సర్దుకుపోతున్నారు. మరికొందరు జంటల్లో పెద్దల జోక్యం విడాకులకు వేగంగా వెళ్లేలా పరిస్థితి దారితీస్తోంది. వివాహ వ్యవస్థ ఒత్తిళ్లకు గురవడం, సామాజిక సంప్రదాయ విలువలు, భావాల మధ్య సంఘర్షణే ఎందుకు కారణమవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం విడాకుల కేసుల్లో మహారాష్ట్రది మొదటి స్థానం, గుజరాత్ 2, పశ్చిమ బెంగాల్ 3, ఉత్తరప్రదేశ్ 4, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉన్నాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 18.7% డైవోర్స్ కేసులున్నాయి. 6.7% విడాకులతో 7వ ప్లేస్లో తెలంగాణ ఉంది. గతంలో పురుషులు సంపాదించాలి, స్త్రీ ఇల్లు చక్కదిద్దాలని ఉండేది. మన సమాజంలో సంపాదించే స్థాయిలో ఉన్నవారు ఇల్లు చూసుకునే వారికి విలువ ఇవ్వరు. అక్కడే సమస్య మొదలవుతుంది. ఏళ్ల తరబడి మనసులో ఉన్న అసహనం పెల్లుబిగుతుంది. అప్పటికి పిల్లల భవిష్యత్ కోసం మానసిక క్షోభను భరిస్తున్నారు ఆడవాళ్లు. ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలుంటాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకుంటే ఇబ్బందే రాదు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల ఎవరికి వారు స్థిరపడ్డ తర్వాత విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. గతంతో పోలిస్తే పట్టణాల్లో ఆర్థిక స్వేచ్ఛ పెరిగింది. సంపాదనలో ఆడామగ సమానంగా ఉంటున్నారు. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోవడం లేదు. చిన్న వయసులో వివాహం చేసుకున్న వారిలో ఎక్కువ మంది విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అదే 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వారిలో ఈ సమస్య కనిపించడం లేదు. అయితే దంపతుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం, వివాహ బంధంలో భావోద్వేగం కొరవడటం, ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం, నమ్మకం సన్నగిల్లడం, జీవనం సాగిస్తున్న తీరుపై అసంతృప్తి, అభద్రతాభావం, కుంగుబాటు, భిన్నమైన కుటుంబ నేపథ్యం, విలువలు కలిగి ఉండటం, వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం, ఇద్దరు పనిచేసే వేళల్లో అంతరాలు ఉండటం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు విడాకులకు కారణాలుగా చెబుతున్నారు సైకాలజిస్టులు. ప్రధానంగా మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న జంటల విడాకుల కేసులే ఎక్కువగా ఉన్నాయి. 2022 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టులో 11,40,000 విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్లో ఉండగా అందులో 5,500 విడాకుల కోసం వచ్చినవే. ఇందులోనూ 3,000 కేసులు పెళ్లైన ఏడాదిలో పెట్టిన కేసులే. దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళలో గత 10 ఏళ్లలో విడాకులు 350% పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లోనూ విడాకులు బాగా పెరిగాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విడాకుల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్నేళ్లుగా దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగింది. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో బాధ్యతలు, చికాకులు, ఇబ్బందులు, సమస్యలతో వివాహ బంధాన్ని కొనసాగించడం కంటే విడిపోవడమే మేలనే భావనకు వస్తున్నారు. పాత సంప్రదాయ పద్ధతుల్లో ఆలుమగల సంబంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకుంటూ ఉండటం, కొన్నిసార్లు ప్రతి చిన్న విషయంలో కలుగు చేసుకోవడంతో గొడవలు పెరుగుతున్నాయి. తాము అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదనే భావన అమ్మాయిల్లో బలపడడం, దాన్ని అంగీకరించేందుకు అబ్బాయిలు సిద్ధంగా లేకపోవడం విడిపోవడానికి దారితీస్తున్నాయి. బంధాలు బీటలు వారడానికి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి పిల్లలకు తల్లిదండ్రులు మానవ సంబంధాలపై అవగాహన కల్పించకపోవడం ప్రధాన కారణం. ఇంత అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా ఆడపిల్లలపై విపరీతమైన వివక్షతో కూడిన పెంపకం చాలా వరకు కుటుంబాలలో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి సమాన భావన పెంచడంతో పాటు ఇంటి పని కేవలం ఆడవాళ్లకు మాత్రమే పరిమితమనే భావన లేకుండా విలువలతో కూడిన పెంపకం చాలా అవసరం. కంపాటబిలిటీ లేనప్పుడు, ఇంట్లో హింస ఉన్నప్పుడు వాళ్ళు ఎమికబుల్గా పరస్పర అంగీకారంతో విడిపోవడం ఇద్దరి ఆరోగ్యానికి మంచిది, పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిది. ముఖ్యంగా వైలెన్స్ ఉన్నప్పుడు అస్సలు వాళ్ళు కలిసి ఉండటం అనేది పిల్లలకి మంచిది కానే కాదు. సో ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్తాం విడాకుల కారణాలు ఏంటి అంటే, విడాకుల కారణాలు ఆడవాళ్ళు మాత్రం కాదు. విడాకులు తగ్గాలి అంటే విడాకులు తగ్గాలి, కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకునే వాళ్ళు నేను కూడా కోరుకుంటున్నాను. పిల్లలు, భార్యాభర్త చక్కగా ఒక కుటుంబం ఆనందంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాతే దీంట్లో హింస లేని కుటుంబం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్య విడాకుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని వెనుక భార్యాభర్తలు మొదట్లో పెద్దగా పట్టించుకోని చిన్న చిన్న కారణాలే. ఫలితంగా సంబంధంలో గొడవలు, దూరం పెరగడం, విడాకులు తప్ప వేరే ఎంపిక లేదు అనే నిర్ణయానికి రావడం చకచకా జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల విడాకుల కేసులు పెరుగుతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య సరైన సంభాషణ లేకపోవడమే ప్రపంచవ్యాప్తంగా విడాకులకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఎందుకంటే ఆలోచనల మార్పిడి లేకపోవడం, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోకపోవడం, ఆలోచనలను బహిరంగంగా వ్యక్తం చేయకపోవడం, ఇవన్నీ భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. వివాహంలో భార్యాభర్తల మధ్య గౌరవం ఉండటం చాలా ముఖ్యం. ధిక్కారం లేదా అవమానించడం వంటి విషయాలు సంబంధంలోకి వస్తే అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది. కొన్నిసార్లు అది విడాకుల వరకు కూడా వస్తుంది. నేటి కాలంలో విడాకులకు ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రధాన కారణంగా మారుతున్నాయి. డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య నిత్యం తగాదాలు, ఖర్చులకు సరిపోకపోవడం, ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేకపోవడం, ఇవన్నీ ఇద్దరి మధ్య టెన్షన్ను పెంచి బంధాన్ని కాపాడుకోవడం కష్టతరంగా మారతాయి. పీపుల్ ఆర్ నాట్ రెడీ టు కనెక్ట్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ మోర్. సో పొద్దుంతా ఆఫీస్లో ఉంటాం, రాత్రి కాగానే మొబైల్లో ఉంటాం.
సో కుటుంబంలో జరిగే ఏ సంగతులు కూడా ఓరు పట్టించుకొని షేర్ చేసుకోకుంటే కుటుంబంలో ఉన్న అవతల వ్యక్తులు కూడా వాళ్ళకు నిరాశ నిస్పృహ వచ్చేసి వాళ్ళు దే ట్రై టు గో అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్. కాబట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళు భార్యాభర్తలు ఎవరైనా సరే అది ఇద్దరి ప్రోద్బలంతో ఈ డివోర్స్ రేట్ కానివ్వండి, పోట్లాట కానీ ఏవైనా కానీ అది జనరేట్ అవుతాయి. ఒకరు ప్యాసివ్ చేస్తారు కావచ్చు, ఒకరు యాక్టివ్గా దాన్ని కంట్రిబ్యూట్ చేస్తారు కావచ్చు. కానీ కుటుంబంలో ఉన్నవాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళిద్దరి మధ్య సమస్య పొడుచుకున్నప్పుడు దేర్ ఆర్ సో మెనీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఆర్ దేర్, సో మెనీ పీపుల్ లైక్ మీ ఆర్ దేర్. వాళ్ళకు సమయానికి హెల్ప్ చేసి వాళ్ళకున్న డిస్టర్బెన్స్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని నైపుణ్యాన్ని నేర్పిస్తే వాళ్ళు తప్పకుండా బయటకు వచ్చి బాగుండడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఏ బంధానికైనా నమ్మకం పునాది. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన భాగస్వామిని మోసం చేస్తే వివాహం వంటి సంబంధం విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. విచ్ఛిన్నమైన నమ్మకాన్ని సరిదిద్దడం అంత సులభం కాదు. చాలా జంటలు వివాహేతర సంబంధాలు వంటి వాటితో విడాకుల వరకు వెళ్లిపోతున్నారు. చాలాసార్లు అత్తమామలు లేదా తల్లి తరపు వ్యక్తులు భార్యాభర్తల మధ్య అనవసరంగా జోక్యం చేసుకుంటారు. ఇది భార్యాభర్తల మధ్య అపార్థాలను సృష్టిస్తుంది, ఇంకా తగాదాలను పెంచుతుంది. చాలాసార్లు కుటుంబం చేసే ఈ ఒక్క పొరపాటు వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగి విడాకులు తప్ప మరో అవకాశం ఉండదనే దాకా దారితీస్తోంది. మనం చేసే పనులు, ఇంటి పనులు నువ్వు సగం పంచుకో, పిల్లల బాధ్యతలు నువ్వు సగం పంచుకో. నన్నే మొత్తం చేయమని నువ్వు అనొద్దు. ఇంటికి రాగానే మంచి కాఫీ తాగాలని నీకెట్టుంటుందో, కష్టపడి ఇంటికి వస్తే నాకు కూడా ఓ టీ తాగాలని ఉంటుంది. నేను నీకు కాఫీ పోసి తగలబడినప్పుడు నాకు ఇంత టీ పోసి తగలబడు అన్నారనుకోండి, అది కొండలు పగిలిపోయి భూకంపాలు వచ్చినట్టు అత్తగారు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. వాళ్ళు కనీసం ఈ ఏమంటారు తటస్థ దేశంగా ఉండడం ఎప్పుడు నేర్చుకుంటారు పేరెంట్స్? మీ గొడవలు ఏదో మీరు పడండిరా నాయన, మీరిద్దరు తేల్చుకుండ్రా అని వదిలేసే పరిస్థితి. నేను కేవలం అత్తమామలు అంటలా, అమ్మాయి తల్లిదండ్రులను కూడా అంటున్నా. వదిలేసే పరిస్థితి ఉందా? ఇది పెళ్లి పెటాకులై విడాకులకు దారితీస్తే మాత్రం ఆ సంతోషం కాస్త దుఃఖాన్ని మిగుల్చుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి విడాకులు తీసుకుంటే అత్తింటి నుంచి ఆ భార్య పుట్టింటికి వెళుతుంది. ఇక కొందరు తల్లిదండ్రులైతే విడాకులు తీసుకున్న కుమార్తెలను ఇంటికి కూడా రానివ్వరు. దీంతో వారు వేరుగా ఉండటమో లేక ఏం చేయాలో తోచక ప్రాణాలు తీసుకోవడమో జరుగుతుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే చాలా జంటల్లో ఎక్కువ ప్రభావం మహిళలపైనే పడుతుంది. అయితే తన కుమార్తెకు అలాంటి పరిస్థితి రావద్దని భావించిన ఓ తండ్రి అత్తింటి నరకం నుంచి పుట్టింటికి వస్తున్న తరుణంలో ఆమెను బ్యాండ్ బాజాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో తెగ వైరల్ అయింది. పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతే కుమార్తెల పట్ల మరింత జాగ్రత్తగా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చాడు ఆ తండ్రి. ఇక సెలబ్రిటీల వివాహాలే కాదు, విడాకులు కూడా తెగ చర్చనీయాంశమవుతాయి. అందరూ దాని గురించే మాట్లాడుకుంటారు. గతంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు, అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా, సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య, సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు హాట్ డిస్కషన్కు దారితీశాయి. వీరే కాదు, మరెంతో మంది ప్రముఖుల విడాకులు జనం నోళ్లలో నానాయి. అసలు కారణాలు ఎవరికీ తెలియకున్నా ఎవరి కారణాలు వారు వెతుక్కున్నారు. ఈ విడాకులను గాసిప్ లెన్స్ ద్వారా కాకుండా సైకాలజీ లెన్స్ ద్వారా పరిశీలిస్తే వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు దొరుకుతాయంటారు మానసిక నిపుణులు. నిరంతరం ప్రజల దృష్టిలో ఉండడం ఏ సెలబ్రిటీ జీవితానికైనా కష్టమైనా నష్టం కలిగించే విషయం. వారు చేసే చిన్న పొరపాటును కూడా భూతద్దంలో చూస్తారు, ఘోరమైన తప్పిదంగా ప్రొజెక్ట్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఉన్న ఇమేజ్ను కాపాడుకోవడానికి వారు నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తారు. ఈ ఒత్తిడి ఇద్దరి మధ్య ఉన్న ఇబ్బందులను, విభేదాలను తీవ్రతరం చేస్తుంది. బంధం, అనుబంధం డీప్గా మారడానికి ఆటంకం కలిగిస్తుంది. పాపులారిటీతో పెరిగే అహంభావం మరో కారణమంటారు సైకాలజిస్టులు. సెలబ్రిటీల జీవితం ఎడతెగని షెడ్యూల్లో చాలా కాలం పాటు విడివిడిగా ఉండాల్సి రావడంతో పరస్పర భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో, విశ్వాసాన్ని పెంపొందించడంలో సవాళ్లుగా మారతాయి. భౌతికంగా, మానసికంగా అధిగమించలేని దూరాలని సృష్టిస్తాయి. చివరికి ఒకరితో ఒకరు డిస్కనెక్ట్ అవుతారు. సెలబ్రిటీ జంటలు వారి కాపురంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సయోధ్య కోసం తక్కువ మొగ్గు చూపుతారు. ఎవరిదారు వారు చూసుకుంటారు. ఇలాగే ఇప్పటిదాకా ఎంతోమంది సెలబ్రిటీలు విడిపోయారు. మొత్తానికి దేశంలో విడాకుల కేసులు ఏటేటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విడాకుల్లో తొలి స్థానంలో లక్సెంబర్గ్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలున్నాయి. ప్రపంచంతో పోలిస్తే మన దేశంలో కేసులు నథింగ్. కానీ ఇవి కొన్నేళ్లుగా పెరుగుతూ ఉండడమే కలవర పెడుతోంది. పెళ్లిళ్లు 3 నాళ్లకే పెటాకులవుతున్నాయా? 3 ముళ్ళు తెగేదాకా తెంచుకుంటున్నారా? కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు రావడమే ఆలస్యం. విడాకులు తీసుకుని ఎవరికి వారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు.
అలాంటి పద్ధతి భారత్లోనూ పెరుగుతోంది. వివాహమై కొన్ని నెలలైనా గడవకముందే చిన్న చిన్న విషయాలకే గొడవపడి కోర్టు మెట్లెక్కుతున్న జంటలు ఉన్నాయి. ప్రపంచంతో పోల్చుకుంటే ఇండియా డైవోర్స్ కేసులు చాలా తక్కువే. ఎక్కువ శాతం జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో లగ్జెంబర్గ్ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశంలో 87% మంది వివాహం తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానంలో స్పెయిన్ 67%, ఫ్రాన్స్ 55%, రష్యా 51%, అమెరికాలో 46% జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. తక్కువ జంటలు విడాకులు తీసుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రతి 1000 వివాహాల్లో 13 వివాహాలు పెటాకులవుతున్నట్లు ఓ సర్వే తేల్చింది. దేశంలో కేవలం 1% మంది కపుల్స్ మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు. చిలీ దేశంలో 3%, కొలంబియాలో 9%, మెక్సికో, కెన్యా దేశాల్లో 15% జంటలు విడాకులు తీసుకుంటున్నాయి. జర్మనీలో మాత్రం డైవోర్స్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 1990 తర్వాత రికార్డు స్థాయిలో కేసులు తగ్గాయి. ఏకంగా 39.7% తగ్గుదల నమోదైంది. 2023కు 1,29,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తం 89.6% కేసుల్లో ఒక్క ఏడాదిలోనే 6.1% కేసులు తగ్గాయి. విడాకుల ఊసెత్తని దేశం కూడా ఉందండోయ్. విడాకుల కోసం ఒక్కో దేశంలో ఒక్కో చట్టం అమల్లో ఉంది. ఆ చట్ట ప్రకారం జంటలు డైవోర్స్ పొందాల్సి ఉంటుంది. కానీ ప్రపంచంలో విడాకులు తీసుకోవడానికి వీల్లేని ఏకైక దేశం ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్లో చాలామంది క్రైస్తవ క్యాథలిక్లే ఉన్నారు. క్యాథలిక్ పద్ధతుల్ని పాటించేవారు విడాకులను వ్యతిరేకిస్తూ ఉంటారు. అందుకే అక్కడి నేతలు తమ దేశ చట్టాల్లో విడాకుల అంశాన్ని చేర్చలేదు. ముఖ్యంగా అప్పటి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడైన బనినో అక్వినో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. విడాకుల చట్టాలు లేకపోవడంతో అక్కడి ప్రజలకు చట్టబద్ధంగా విడిపోవడానికి అవకాశమే లేదు. 2015లో పోప్ ఫ్రాన్సిస్ ఆ దేశాన్ని సందర్శించినప్పుడు విడాకులు కోరుకుంటున్న దంపతుల విషయంలో సానుకూలంగా స్పందించమని ప్రభుత్వానికి సూచించారు. కానీ ఆ దేశ ప్రజలు విడాకులు తీసుకోవడాన్ని అగౌరవంగా భావిస్తూ ఉంటారు. అందుకే పోప్ అభ్యర్థులను సైతం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం పక్కన పెట్టింది. విడాకులు తీసుకున్న మహిళల్ని చులకనగా చూస్తుంది మన సమాజం. తప్పు తమది కాకపోయినా కాపురాన్ని సరిదిద్దుకోలేని అసమర్థులుగా పరిగణిస్తూ లేనిపోని నిందలేస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గరే మహిళల పరిస్థితి ఎలా ఉంటే పురుషాధిపత్యం ఉన్న ఇస్లామిక్ దేశాల్లో వాళ్ల పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. నచ్చని వైవాహిక బంధంలో జీవితాంతం మగ్గిపోకుండా విడాకులు తీసుకుని నచ్చిన వ్యక్తిని పునర్వివాహం చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తోంది మారిటేనియా దేశం. అంతేకాదు ఇక్కడి మహిళలు తమ విడాకుల్ని పెళ్లి మాదిరిగానే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ చట్టంలోని ఖుల్ అనే నిబంధన ప్రకారం భార్య తన ఇష్ట ప్రకారమే తన భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు. అయితే సాధారణంగా పెళ్లి సమయంలో తీసుకున్న కట్నాన్ని విడాకులు తీసుకున్నప్పుడు వరుడి కుటుంబ సభ్యులు తిరిగి వధువుకు చెల్లిస్తూ ఉంటారు. కానీ ఖుల్ నిబంధన ప్రకారం భార్యే భర్తకు కొంత మొత్తం పరిహారం రూపంలో చెల్లిస్తూ ఆ బంధం నుంచి బయటకు వస్తుంది. ఇలా తిరిగి మహిళలే పురుషులకు డబ్బు చెల్లించడాన్ని స్టేటస్గా చెప్పుకుంటారు అక్కడి మహిళలు. ఇక మన దేశం విషయానికొస్తే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B ప్రకారం విడాకులు కావాలనుకునే దంపతులు ఖచ్చితంగా 6 నెలలు వెయిట్ చేయాల్సిందే. కానీ విడాకులపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. విడాకులు కోరుకునే దంపతులు 6 నెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కలిసి జీవించలేనప్పుడు ఆర్టికల్ 142 ప్రకారం తన అధికారాలను ఉపయోగించుకుని దంపతులు విడాకులు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దంపతులిద్దరూ విడాకులకు అంగీకరిస్తే హిందూ వివాహ చట్టం ప్రకారం 6 నెలల పాటు ఆగాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రాథమిక హక్కులతో సంబంధం ఉన్న ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకుని కోర్టు తన అధికారాలతో న్యాయం చేస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. భారత్లో ప్రస్తుతం విడాకులు ఒకే 1% ఉన్నాయి. గతంలో ఇది కూడా ఉండేది కాదు. 100కు 1% జంట విడిపోయినా మన దగ్గర ఎక్కువే అనిపిస్తుంది. మన దగ్గర విడాకుల చట్టబద్ధమై 20 ఏళ్లయింది. దీని తర్వాత విడాకుల శాతం పెరిగిందంటారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది జస్ట్ నథింగ్. ఏటేటా పెరుగుతున్న డివోర్స్ కేసులే కలవర పెడుతున్నాయి. ఇక సింగిల్గా ఉండేవారి సంఖ్య పెరుగుతోంది. 100కు 2-3% పెళ్లి మాటే ఎత్తడం లేదు. ప్రత్యేకించి అబ్బాయిల్లో ఇది ఎక్కువగా ఉంది. పట్ల ఒక ఏహభావ్యాన్ని మనం మూవ్ చేస్తున్న కాలం లోపల మెల్లగా పురుషులు కూడా ఇట్లాంటి భాజాలను ఏర్పరచుకునేది. సింగిల్ ఉంటే బెటర్, ఎందుకు వచ్చింది మన వాళ్ళకి పోయి చేయడం అనేది. స్త్రీలకు ఎట్లాగో ఎప్పటి నుంచో ఈ ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, వంట చేయడాలు, మీకు కెరీర్ పట్టించుకోవాల్సిన లేదు, పెళ్లి చేసుకుంటే డబ్బు మీద అధికారం ఉండదు, ఇంపార్టెంట్ డిసిషన్ మీద అధికారం ఉండదు, సో యూ బికమ్ టోటల్ ఇన్సిగ్నిఫికెంట్ అనే భావన వాళ్ళకు తప్పకుండా ఒక ఐడెంటిటీ క్రైసిస్ను క్రియేట్ చేస్తుంది కదా. అందుకోసం సింగిల్గా ఉండడమే బెటర్ అనే ఒక ఆలోచనను ఈ నేటి యువతరం ముందుకు తీసుకురావడానికి ప్రధానమైన కారణాలు. సామాజిక కట్టుబాట్లు మారడం కూడా కేసులు పెరగడానికి ఓ కారణం. గతంలో విడాకులు తీసుకుంటే
అదో పాపం అన్నట్లుగా సమాజం చూసేది. అందులోనూ మహిళను ఎక్కువగా తప్పుపట్టేవారు. ఇప్పుడు ఈ ధోరణి మారింది. విడాకుల్లో ఆమె పాత్ర ఎంత ఉందో అతని పాత్ర అంతే ఉందనే పరిస్థితి వచ్చింది. భర్త పెట్టే హింసను భరించలేని వారు ఇప్పుడు విడాకుల బాట పట్టడంతో కేసులు ఎక్కువయ్యాయి. తమ నిర్ణయాలు తాము తీసుకుంటున్నారు. వీరికి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. అర్బనైజేషన్, మోడర్నైజేషన్తో వాళ్లేం అనుకుంటారు, వీళ్లేం అనుకుంటారనే భయం పోయింది. మోడర్న్ లైఫ్ స్టైల్ కూడా ఈ తరం వారిని మార్చేసింది. ఇంకా న్యాయ సేవలు విస్తృతంగా అందుతూ ఉండడం, ఉమ్మడి కుటుంబాల ఊసు లేకపోవడం వంటివి దేశంలో ఈ కేసులు పెరగడానికి దారితీస్తున్నాయంటున్నారు రిలేషన్షిప్ కౌన్సిలర్లు. ఏమైనా డిస్ప్యూట్ వచ్చింది ఫ్యామిలీలో అంటే డివోర్స్ అనే ఆప్షన్కి వెళ్ళరు. కానీ ఇది ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కోర్ట్ అన్న డివోర్స్ అన్ననే చూసుకుంటున్నారు. సో బేసిక్గా అర్బన్ ఏరియాస్లో ఆల్మోస్ట్ ఈ ఫ్యూ ఇయర్స్ లోపల డివోర్స్ మ్యాటర్స్ 50 to 60% ఇంక్రీజ్ అయినాయి. అలానే రూరల్ ఏరియాస్లో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ కోసము ఒక పెద్దవారి ముందు కూర్చొని ఆ డిస్ప్యూట్ ఏముందో సాల్వ్ చేసుకున్న ఇంటెన్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు డైరెక్ట్గా డివోర్స్ అనే వెళ్తున్నారు. ఈ డివోర్స్ కూడా కంటెస్టింగ్ డివోర్స్ వద్దు మాకు, ఇంకా మేము మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ కొనే వెళ్తాము, మేము కోర్టుల చుట్టూ తిరగలేము, మాకు ఇమీడియట్గా డివోర్స్ కావాలా ఇప్పుడు అంటే ఇప్పుడు. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మేము వేరే వాళ్ళు చేసుకోవడానికి మాకు టైమ్, హెల్త్, ఏజ్ అన్నీ ఉంటాయని చెప్పేసి వాళ్ళ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా డివోర్స్ ఏ బంధమైనా కూర్చుని మాట్లాడితే బలపడుతుంది. భార్యాభర్తల బంధం కూడా అంతే. కోపంగా మౌనంగా ఉంటే దూరం అవుతారు, కూర్చుని మాట్లాడితే దగ్గరగా ఉంటారు. ఏదైనా తెగేదాకా లాగొద్దు. కొన్ని సమస్యల్ని చర్చించడం ద్వారా సంబంధాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవచ్చు. అవి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. తప్పుల్ని అంగీకరించడానికి సిగ్గుపడద్దు. భాగస్వామి చెప్పేది పూర్తిగా ప్రశాంతంగా వినాలంటున్నారు నిపుణులు. మొత్తానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో విడాకుల సంఖ్య నథింగ్. కానీ ఏటేటా డైవోర్స్ కేసులు పెరుగుతూ ఉండడమే కలవరపెడుతోంది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.